మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్న నిధులు, వాటి పనులు, అమలు తీరును, కొత్తగా అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి, జిల్లాకు వస్తున్న నిధుల గురించి ఈ మీటింగ్లో సమీక్షించుకోవడం జరిగింది అన్నారు. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడం కోసం దేశంలో ఉన్న 736 జిల్లాల్లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగా మొదటగా మెదక్ జిల్లాలో ప్రైవేట్ యాజమాన్య సంస్థ సహకారంతో 1000 గజాలతో సిఎస్ఆర్ నిధుల నుండి క్యాన్సర్ ప్రిలిమినరీ హాస్పిటల్ నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఒక బస్సు ద్వారా ఉచితంగా క్యాన్సర్ కు సంబంధించిన ఉచిత టెస్టులు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ బస్సును BDL సంస్థ సహకారంతో 69.55 లక్షలతో బస్సును ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించి వాటికి అటవీ శాఖ నుండి అనుమతులు, సబ్సిడీ కింద 78,000 రూపాయలు, హర్ఘర్ యోజన వంటి పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఈ దిశ మీటింగ్ లో చర్చించడం జరిగింది అన్నారు. జడ్జ్మెంట్ కాపీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రహదారుల మధ్యలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అన్నింటినీ తొలగించేటువంటి అధికారం మీకే ఇచ్చింది. గుడిలో మీకు అనుమతి లేదు, మీరు గుడి గోడ కట్టేసారు, ఎంత గోడ కట్టేసారు. చర్చి కూడా అట్లా చర్చికి అనుమతి ఎందుకు? ఇంకా సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, అంతే కదా. నాకు తెలిసి అయితే అంతే, అందరు సమానమే. అందరు సమానమైనప్పుడు 3 గుళ్ళు తీసేసారు, మీరు హనుమాన్ మందిర్ తీసేసారు, నవగ్రహ గుడి తీసేసారు, మొత్తం మీకు నచ్చినంత ఎందుకు జరిపారు. సేమ్ అప్లైస్ టు చర్చ్ ఆల్సో. చర్చి నీకు ఓపెన్ ప్లేస్ కదా, కూలిపోతుంది కదా, గోడ చాలా దగ్గర కూలిపోయింది కదా, సేమ్ లా అప్లైస్, అంతే కదా. భారత ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా గ్రామాలకు పంపిస్తున్నటువంటి నిధులకు సంబంధించి పనులు అమలు జరుగుతున్నటువంటి తీరు, కొత్తగా తీసుకొని వచ్చినటువంటి స్కీమ్ హర్ఘర్ సూర్య యోజన లాంటి పథకాలని ప్రతి ఇంటికి చేరవేసి సబ్సిడీ కింద వచ్చేటువంటి 78,000ని ప్రజలు ఉపయోగించుకునేటువంటి రీతి లోపల చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలకు వస్తున్నటువంటి నిధులు, వాటి పనులు, అమలు తీరుకు సంబంధించినటువంటి దిశా కమిటీ సమావేశాన్ని ఈరోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని నేషనల్ హైవే సంబంధించిన అంశాలు, అటవీ శాఖ నుంచి రావాల్సినటువంటి అనుమతులు, నర్సాపూర్ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 765D రోడ్డు 4 లైన్లకు సంబంధించి గుమ్మడిదల నుంచి నర్సాపూర్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఒక DPRతో పాటు కొంతమంది ప్రైవేట్ సంస్థల యాజమాన్యాన్ని ఒప్పించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏ జిల్లాలో ప్రారంభం కాకుండా మా మెదక్ జిల్లాలో, నా పార్లమెంట్ మెదక్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మెదక్లోనే ఒక 1000 గజాల స్థలంలో క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఆసుపత్రిని CSR నిధుల కింద కట్టడానికి ఒక దాత ముందుకు వచ్చినాడు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారు అనుమతించిన మరుక్షణం అక్కడ భూమి పూజ చేసి 736 జిల్లాలలో ఎక్కడా ప్రారంభం కాకంటే ముందే ఒక ప్రిలిమినరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ని మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించబోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎవ్రీ వీక్ మండల కేంద్రాలకు వచ్చి క్యాన్సర్ ప్రిలిమినరీ పరీక్షలు చేయడానికి అని చెప్పి ఒక బస్సుని తయారు చేస్తూ ఉన్నాం. దాంట్లోనే మొత్తం ఎక్విప్మెంట్తో సహా చేయడానికి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ BDL పటాన్చెరువుని విజ్ఞప్తి చేసినప్పుడు BDL పటాన్చెరువు వారు ఒక బస్సు కొనుగోలు చేసి ఇవ్వడానికి అని చెప్పి టెండర్ పిలుస్తూ CSR కింద నాకు కూడా ఒక అడ్రస్ చేసి ఒక లెటర్ ఇచ్చినారు. ఈ బస్సును కూడా ప్రతి మండల కేంద్రంలో ఎవ్రీ సండే పెట్టి ఒక హై స్కూల్లో ఒక క్యాంపును ఏర్పాటు చేసి డాక్టర్లందరినీ తీసుకొచ్చి క్యాన్సర్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ చికిత్సలన్నీ కూడా ఉచితంగా చేయడానికి అని చెప్పి త్వరలోనే ఈ బస్సును కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తూ ఉన్నాను. సహకరించి దాదాపు 69,55,000 రూపాయలని CSR కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ
మెదక్ పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ టెస్ట్ల కోసం ఇచ్చినటువంటి బస్సుకి ఇచ్చినందుకు ఆ సంస్థకి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్నెస్ని పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి ఆసుపత్రి నిర్మాణానికి ఒక 1000 గజాల స్థలం అడుగుతా ఉన్నాను. త్వరలోనే దానికి కూడా భూమి పూజ చేస్తాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.